నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని చేనేత వృత్తికారులకు 15 రోజుల పాటు డయింగ్‌లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానెల్‌లో వీక్షించండి. మంగళగిరి రాజీవ్ గృహకల్ప రోడ్‌లోని రజక కమ్యూనిటీ హాల్‌లో చేనేత వృత్తికారులకు డయింగ్‌లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ప్రారంభించారు. 20 మంది చేనేత కార్మికులకు 15 రోజుల పాటు శిక్షణా కార్యక్రమానికి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, బీజేపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, తెలుగు యువత మంగళగిరి పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్, చేనేత ప్రముఖులు పొట్లవత్తుని లక్ష్మణరావు, కారంపూడి అంకమరావు, వంగర పెదలక్ష్మయ్య, జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అతిథులు, అధికారులు ప్రసంగించారు. మంగళగిరి ప్రాంతంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ చేనేతలను విశేషంగా ప్రోత్సహిస్తున్నారని నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి తదితర నాయకులు పేర్కొన్నారు. 15 రోజుల పాటు చేనేత కార్మికులకు వృత్తి నైపుణ్యం మెరుగుదలకు గాను డయింగ్లో శిక్షణ తరగతులు కొనసాగుతాయని, తదుపరి వారికి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. 15 రోజుల పాటు రోజుకు రూ. 300 వంతున స్టైఫండ్ కూడా ఇస్తారని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంతోషం. ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పెద్దపీట వేస్తూ మరి మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా ముఖ్యంగా రాష్ట్రంలో మంగళగిరి ప్రాంతానికి మరి మన ప్రీతమ యువ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు మరి నారా లోకేష్ గారు సూచనల మేరకు మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గాలకి నూతనమైనటువంటి డయింగ్ విధానాన్ని ట్రైనింగ్ ఇప్పించేదానికి, అదేవిధంగా చేనేత మొగ్గాలకి కూడా మరి నూతనమైనటువంటి రంగులు అద్దేదానికి, అదేవిధంగా నూతనంగా డిజైన్లు కూడా ఏర్పాటు చేసుకోవడానికి, కాలానుగుణంగా మార్పులు వచ్చిన దాని పిదప మరి ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో మరి మంగళగిరి ప్రాంతంలో 40 నంబరు మనం మొగ్గల మీద ఎక్కువగా నేసేవాళ్ళం. మరి కాలం మారింది. ఇప్పుడు 40 నంబరు చీరలు ఎవరు కట్టేవాళ్ళు లేరు. అంతకుముందు మరి ఆర్ట్ సిల్క్తో కూడా నేసేవాళ్ళం. ఇప్పుడు కాలం మారింది కాబట్టి టెక్నాలజీ వచ్చింది. ఇవన్నీ మార్పులను బట్టి మరి ప్రజలకి అభివృద్ధికి అనుగుణంగా ఈరోజు చేనేత వస్త్రాలని వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని నూతనంగా మరి అనేకమైనటువంటి నిజాం బోర్డర్ అని శారీస్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. మరి అదేవిధంగా మరి అవి కూడా ఈ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయటం మంగళగిరి ప్రాంతం నుంచి మరి వివిధ ప్రాంతాలకు కూడా ఇటు బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ అనేక ప్రాంతాల్లో మనం ఎక్స్పోర్ట్ చేసాం. అదేవిధంగా ఇప్పటికి మంగళగిరికి శారీస్కి మంచి డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం సహాయ సహకారాల ద్వారా మనం వారు ఇచ్చే ట్రైనింగ్ని మనం అందిపుచ్చుకొని ఈ యొక్క కలర్స్ను కూడా మరి గతంలో ఉన్నటువంటి మనం దమయంత్ అని, వైలెట్ అని, బులు కానీ ఇట్లా పాతకాలపు రంగులు కాకుండా ఈరోజు నూతన ఫ్యాషన్గా ఇప్పుడు లేడీస్ ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, బాగా ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా చేనేత మీద ప్రతి ఒక్కళ్ళు కూడా మోజు చూపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అందరిలో కూడా చేనేత వస్త్రాలని ధరించే విధంగా మన మంగళగిరిలో ప్రాంతంలో ఈ అనాధునాధన అయినటువంటి కలర్స్ని అందిపుచ్చుకొని, అదేవిధంగా మొగ్గాల మీద కూడా అధునాతనమైనటువంటి డిజైన్లు కూడా నేర్చుకొని మరి వివిధ ప్రాంతాలకు కూడా మనం ఈ వస్త్రాలని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన పరిశ్రమ రాను రాను పుట్టుపడుతూ ఉన్నది. దానికి కారణాలు అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి మరలా పూర్వ రోజులు గతంలో మన మంగళగిరిలో 12,000 మొగ్గాలు దాదాపు సుమారు ఉండేవి. ఈరోజు 1200 మొగ్గాల మడికి
రావటం జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా మీరు ఈ కలర్స్ డైయింగ్ని మరి నూతనంగా మరి ప్రజలకి మరి వారి అభిరుచికి అనుగుణంగా మరి అదేవిధంగా చేనేత వస్త్రాలు చేసేవాళ్ళు కూడా మరి ఈనాటి ప్రజలకి అనుగుణంగా వస్తున్నటువంటి డిజైన్ కూడా నేర్పించుకొని ఈరోజు డైయింగ్ కూడా సులభంగా అద్దకం ఎలా వేయొచ్చు అనేది మరి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చాలా సంతోషం. ఈ యొక్క ట్రైనింగ్ని అందిపుచ్చుకొని 10 మందికి కూడా మరి మన ట్రైనింగ్ని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ పెంచి మన వస్త్రాలని మరి గత పూర్వ వైభవంలాగా మరి అందిపుచ్చుకునే దానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మన ఏదైతే డైయింగ్ సెక్షన్ మనం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈ ఈ డైయింగ్ ప్రాసెస్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా ఉండకపోవచ్చు. ఇంతకుముందు చేసేవాళ్ళు ఉంటే ఆ చేసేవాళ్ళ ద్వారా మనం ఇంతకుముందు ఏపించుకునేవాళ్ళం. అలా కాకుండా మనకు మనం డైయింగ్ చేసుకోవడానికి అవకాశం నేర్పించడానికి మన లోకేష్ గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో ఆ కార్యక్రమానికి అనుగుణంగా 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఒక ₹300 స్టైఫండ్ లాగా ఇచ్చి, అంటే ఆ రోజు వీళ్ళకి వచ్చినందుకు వాళ్ళకి టీఏ బిఏ అన్నట్టుగా అవకాశం కల్పించడానికి అన్నట్టుగా వాళ్ళంతా ₹300 ఇవ్వడం, 15 రోజులు నేర్చుకున్నందుకు తర్వాత కూడా భవిష్యత్తులో నేర్చుకున్న దానికి ఒక అవకాశంగా, అంటే ఆ ఏర్పాట్లు డైయింగ్ సెక్షన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేర్పించి డైయింగ్ చేపించడానికి కూడా నూలు యార్న్ అన్ని ఇచ్చేసి, తర్వాత కూడా రంగులు అన్ని ఇచ్చేసి ఆ రంగుల విధానం అన్ని చేసి ఏదైతే ఒక తయారైన క్లాత్ ని మళ్ళా అమ్ముకునే విధంగా మనకి గవర్నమెంట్ ద్వారానే ఏదైతే ఇప్పుడు వీవర్ సర్వీస్ సెంటర్ ద్వారానే మనకి అమ్ముకోవడానికి అవకాశం కూడా కల్పిస్తూ, పిల్లలు కూడా ఏదైనా నేర్చుకోవాలని ఉంటే మన కాలేజీల్లో కానీ పిల్లలు టెక్నాలజీ పరంగా కూడా వీవింగ్ నేర్చుకునే వాళ్ళు పిల్లలకి అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే మనం చదువుకునే పిల్లలు ఏ బీటెక్ చేసి ఏ ఉద్యోగాలు లేకుండా ఉంటున్న పరిస్థితిలో మనమే మన విద్యని మన వృత్తి నేర్చుకొని మనం ఒక ప్రతి మందికి 10 మందికి నేర్పించే విధానంగా కూడా మనం ఒక టెక్నాలజీ విధానాన్ని నేర్చుకొని వాళ్ళందరికీ మనమే సహాయం చేసుకుంటూ మన ప్రొడక్ట్ మనమే విదేశాలకు కానీ ఎక్కడైనా కూడా అమ్ముకునే విధానాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం ఒక మన వృత్తిలో ఉన్నదాన్ని నైపుణ్యతను పెంచుకోవడానికి ఇచ్చిన లోకేష్ గారికి మనమంతా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నైపుణ్యం వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక 10 మందికి నేర్పించడానికి కూడా మనోళ్ళకి మనమే చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. అంటే ఇవి ఎప్పుడో పాతకాలంలో ప్రకారం కాకుండా కలర్స్ పోకుండా ఉండటానికి కూడా దాంట్లో ఏమి కలిపితే కలర్స్ పోకుండా ఉంటాయనే విధి విధానాలు కూడా తెలియజేస్తారు. కాబట్టి మనం వేసే రంగులు పోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం గ్యారెంటీ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన వాళ్ళందరూ వినియోగపరచుకొని నేర్చుకుని తర్వాత దాని ద్వారా ఉత్పత్తులు చేసి ప్రొడక్షన్ ద్వారా సేల్స్ ద్వారా మనం ఆదాయం పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన గవర్నమెంట్ వారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అందరికీ కూడా ధన్యవాదాలు.